ప్రియుడితో పెళ్లి వద్దంటున్నారని కన్న తల్లిదండ్రులే హత్య చేసిందట ఈ మహానుభావురాలు. మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాలు తీసినటువంటి కూతురట. నర్సుగా తాను పనిచేస్తున్న ఆసుపత్రి నుంచి ఇంజెక్షన్లు ఖాళీ సిరంజిలతో బయటపడ్డ ఘోరం. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలో ఘటన అంటూ చూస్తాను. సో చూడండి ఎంత దారుణంగా తయారైన, ఎంత సైకోలు తయారైన చూడండి ఈ మధ్యలో కాలంలో. అమ్మాయిలు వల్ల అమ్మాయిలు ఎస్పెషల్లీ అమ్మాయిలు తయారవుతారు ఈ మధ్యలో. మొన్నటి వరకు అబ్బాయిలు ఉండే, ఇప్పుడు అమ్మాయిలు తయారవుతారు. సో ఒకసారి చూడండి, ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి యువకుడితో ప్రేమలో పడినటువంటి ఒక యువతి తనను పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల ప్రేమను మర్చిపోయింది. వేరే కులానికి చెందినటువంటి ఆ యువకుడిని పెళ్లి చేసుకున్నా అంటే చచ్చినా అంగీకరించమన్నటువంటి తల్లిదండ్రులను చంపేసిందట. సో ఇందులో కుల కోణం చూడండి, కులం ఎంత డేంజరస్ అనేది మనం గమనించాలి. కులం అనేది చాలా డేంజరస్. కులం వేరే కులం అని చెప్పేసి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అట్లానే అమ్మాయి ఏం చేసింది, విన్నదా? వినకుండా ఒప్పించాలి కదా, ఒప్పించకుండా వాళ్ళని చంపేసింది. అంటే ఇది కుల హత్యలే, ఇవన్నీ కూడా వర్గ హత్యలే, కుల హత్యలే మనం చిత్రీకరించాలి, తప్పదు. ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నటువంటి ఆ యువతి దొంగతనంగా తెచ్చిన మత్తు ఇంజెక్షన్లు మాయమాటలతో అమ్మనాలకు మోతాదుకు మించి ఇచ్చి వాళ్ళ ఉసురు తీసింది. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందినటువంటి నక్కల సురేఖ అనేటువంటి యువతి ఈ ఘాతకానికి పాల్పడిందట. సో అదేవిధంగా చూడండి, ఇందుకు సంబంధించి వికారాబాద్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. యాచారం గ్రామానికి చెందినటువంటి నక్కల దశరథ్ 55 సంవత్సరాలట, వారి భార్య 54 సంవత్సరం. దంపతులకు ఒక కుమారుడు, 3 కుమార్తెలు. వీరిలో చిన్న కూతురు సురేఖ బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసి సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. గత ఏడాది ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైనటువంటి ఓ యువకుడితో సురేఖ ప్రేమలో పడింది. వారిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అతడు వేరే కులం, చూడండి అతను వేరే కులానికి చెందిన వ్యక్తి కావడంతో అతనితో వివాహానికి సురేఖ తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఈ విషయంలో ఇంట్లో పలుమార్లు గొడవలు అయ్యాయి. అయితే ప్రియుడిని ఎలాగైనా పెళ్లాడాలని నిశ్చయించుకున్నటువంటి సురేఖ తన తల్లిదండ్రుల హత్యకు పథకం రచించింది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే మత్తు ఇంజెక్షన్లు తాను పనిచేస్తున్న ఆసుపత్రి నుంచి గుట్టుగా సేకరించింది. ఈ నెల 24న విధులకు సెలవు పెట్టి స్వగ్రామానికి వచ్చింది. ఆ రాత్రి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన తర్వాత ప్రియుడితో వివాహంపై చర్చించింది. ప్రేమ వివాహానికి చచ్చినా ఒప్పుకోమని తల్లిదండ్రులు చెప్పడంతో ఆగ్రహంతో రగిలిపోయింది. ఆ వెంటనే ఒళ్ళు నొప్పులు తగ్గించడానికి మందు తెచ్చానంటూ రాత్రి 10 గంటల సమయంలో తల్లికి అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ ఇంజెక్షన్ ప్రభావంతో తల్లి లక్ష్మి అక్కడిక్కడికి కుప్పకూలిపోగా నిద్రపోతున్నట్టుగా ఆమెను పడుకోబెట్టింది. కాసేపటి తర్వాత బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి దశరథ్కు నాన్న నీ నడుము నొప్పి తగ్గేందుకు ఇంజెక్షన్ ఇస్తానని చెప్పి ఆయనకు అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ వెంటనే అతను కూడా కుప్పకూలిపాడు. ఆపై ఆ హత్యలను సహజ మరణాలుగా చిత్రీకరించేందుకు సురేఖ తన అన్న అశోక్కు ఫోన్ చేసి నాటకం ఆడింది. అమ్మ నాన్న స్పృహ తప్పి పడిపోయారు, భయంగా ఉందంటూ పిలిపించింది. నాన్న మాట్లాడుతూ కుప్పకూలిపోయారని, అది చూసి షాక్తో అమ్మ కూడా కింద పడిపోయిందని చెప్పింది. ఇరువురికి సిపిఆర్ కూడా చేశారని ఫలితం లేకపోయిందని తెలిపింది. ఖాళీ సిరంజిలతో బయటపడ్డ నిజం. సో చూడండి ఎంత తెలివిగా బిహేవ్ చేసిందో. ఒప్పుకోలేని చెప్పేసి తల్లికి నడునొప్పి ఉంది అని చెప్పేసి ఒళ్ళొప్పులు చెప్పేసి తల్లికి ఇంజెక్షన్ ఇచ్చిందట. తర్వాత తండ్రి కూడా అదే ఇంజెక్షన్ ఇచ్చి చంపేసిందట. పాపం ఎంత దారుణంగా తయారైన చూడండి, ఎంత సైకిల్ తయారైన చూడండి అమ్మాయిలు కూడా. సురేఖ మాటలు తొలుత విశ్వసించిన కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు దశరథ్ దంపతుల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుని ఉంటారని తొలుత భావించారు. అయితే సంఘటన స్థలంలో 2 వాడిన సిరంజిలు, రక్తపు చుక్కలు కనిపించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ఇంటి నుంచి ఖాళీ ఇంజెక్షన్ బాటిల్, వాడిన సిరంజిలు స్వాధీనం చేసుకున్న పోలీసులు సురేఖను విచారించగా అసలు నిజం బయటపెట్టింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల సురేఖను రిమాండ్కు తరలించారంటూ చూస్తా ఉన్నాం. సో ఎంత దారుణంగా సైకోలు తయారవుతుందో చూడండి. ఫస్ట్ తల్లిదండ్రులు కూడా ఈ యొక్క కులాంతర వివాహాలను కూడా ప్రోత్సహించాలి. సో ఇప్పుడు మీరు కులాంతర వివాహాలు ప్రోత్సహించకపోవడంతో ఏమైంది, సైకో తయారైంది, మిమ్మల్ని చంపేసింది. గిది తయారైంది. రేపు ఈ ఇన్సిడెంట్ ఏమైతే రేపు కులాంతర వివాహాలకు చేయకపోతే గిట్లే తయారవుతారు కూడా అని బయట చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగే అవకాశం ఉంటుంది.